ఇప్పుడు మనం తినే ప్రతి మూడో ముద్ద మనకి తేనెటీగల పరిపరాగ సంపర్కం వల్లనే మనము తినగలుగుతున్నాం. బట్ మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు వరి ఉంది, చాలా పంటలు అంతరించుకుపోయినాయి. మనం గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం కానీ ఇంకా కూడా మనము 70% ఆహార ఉత్పత్తులు మనం వేరే దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్నాము. సో ఈ తేనెటీగలు మనం కాపాడుకోలేకపోతే ఇంకా రేపటి రోజు మనకి చాలా వరకు ఆహార భద్రత అనేది తగ్గిపోతుంది. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది లేకపోతే మానవ మనుగడే ఉండదు. ఎందుకంటే వరి, గోధుమలకి తప్ప మిగతా అన్నిటికీ 100 పంటల్లో 90% పంటల్లో 80% పంటలకి తేనెటీగల వల్లనే ఈ పరపరాగ సంపర్కం వల్ల ఈ పూత నిలిచి కాత దశకి వస్తుంది. సో వీటిని మనం కాపాడుకోలేకపోతే మనకి ఈ ఆహార భద్రత అనేది ఉండదు. సో మానవ మనుగడే ఉండదు. అలాంటి పంటలు లైక్ డ్రై ఫ్రూట్సే కానీ, పప్పు దినుసులే కానీ, అన్ని రకాల పల్సెస్, పండ్లు, కూరగాయలు ఇవన్నీ దిగుబడి తగ్గిపోయి రైతులు చాలా నష్టపోతారు. అలాగే మనకి ఆహార భద్రత అనేది